అంటే ఈరోజు అంటే స్పెషల్గా ప్రెస్ మీట్ అందరినీ పిలిచి మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. అదేంటంటే ఈ సినిమాలో మొత్తం 6 సాంగ్స్ ఉన్నాయండి. 6 సాంగ్స్ కూడా ఏంటంటే సిచ్యువేషన్ దగ్గరికి సాంగ్స్ అన్నీ వస్తాయి. ఈ 6 పాటలు పాడిన వాళ్ళు కారుణ్య, హేమచంద్ర, పృథ్వీచంద్ర, శ్రీకృష్ణ అండ్ సాయి శివాని. తర్వాత ఇంకొక స్పెషల్ సింగర్స్ ఇద్దరు పాడారు ఈ సినిమాలో పాటలు. సో వాళ్ళు ఎవరు అనేది నేను మీకు చెప్తాను ఇమీడియట్గా. అయితే ఏంటంటే ఈ సినిమాకి నిర్మాత అయినటువంటి మన వరప్రసాద్ బొడ్డు గారు ఎవరైతే ఉన్నారో అతను డెల్లాస్లో ఉంటారు అమెరికాలో. సో ఆయన నాతో ఏం చెప్పారంటే, మున్నాకాసి మనం ఈ సినిమాలో ఎవరైనా ఒక కొత్త సింగర్స్ని ఎంకరేజ్ చేద్దాం. అది ఏంటంటే యూఎస్లో చాలామంది ఇక్కడ పాటలు పాడే వాళ్ళని నేను చూస్తున్నాను టీవీలో కూడా. బట్ ఏంటంటే వీళ్ళకి సరైన ఒక ప్లాట్ఫామ్ సరిగ్గా క్రియేట్ అవ్వట్లేదు. సో కాబట్టి నా సినిమాలో నేను ఒక ఇద్దరు సింగర్స్తో పాడిద్దాం అనుకుంటున్నాను. దానికి ఎలా ఉంటుంది ఐడియా అని అడిగారు ఆయన నన్ను. సో ఇమీడియట్గా నేను సెడ్ చాలా బాగుంటుందండి, మంచి ఐడియా అని చెప్పాను. అప్పుడు ఆయన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో శేఖర్ బ్రహ్మదేవర అని, సో అతను యూఎస్లో ఉంటారనమాట. వాళ్ళ అమ్మాయి కూడా మంచి సింగర్. సో ఆ సింగర్ వాయిస్ నాకు పంపించారు ప్రొడ్యూసర్ గారు. పంపించినప్పుడు నేను విన్నాను ఆ పాట. విన్న తర్వాత వాయిస్ చాలా బాగుందండి, అమ్మాయి సింగింగ్ వే కూడా చాలా బాగుంది. సో తప్పకుండా మనం పాడించవచ్చు ఈజీగా అని చెప్పాను. అది పాడించినప్పుడు వాళ్ళు ఇండియా వచ్చారనమాట. వచ్చినప్పుడు హేమచంద్రతోటి ఈ సినిమాలో ఒక డ్యూయెట్ ఉంటుంది. ఆ డ్యూయెట్లో ప్రజ్ఞ బ్రహ్మదేవర్ అనే సింగర్ని ఫస్ట్ టైం మేము ఇక్కడ పరిచయం జరిగిందనమాట. ఆ పరిచయం చేసినప్పుడు ఆ అమ్మాయి చాలా చక్కగా పాడింది, రికార్డ్ చేయడం జరిగింది. సో తను పాడి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఎప్పుడైతే మన వరప్రసాద్ గారు మరొక పాట కూడా పాడిద్దాం అనే ఒక ఐడియా ఇచ్చారో, అప్పుడు ఈ శేఖర్ బ్రహ్మదేవర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారంటే, యూఎస్లోని మీరు ఒక టాంటెక్స్ అని అక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో దాంట్లో ఎవ్రీ ఇయర్ మేము స్వరమంజరి అని ఒక కాంపిటీషన్ పెడతా ఉంటాము. సో అక్కడికి మీరు వస్తే మీకు కావాల్సినట్టుగా సింగర్స్ దొరికే ఛాన్స్ ఉందని చెప్పారనమాట. సో చెప్పినప్పుడు ఇమీడియట్గా నేను యూఎస్ వెళ్ళాను అక్కడికి. యూఎస్ వెళ్ళిన తర్వాత టాంటెక్స్ అనే ఏమైతే ఉందో తెలుగు అసోసియేషన్ ఒకటి, ఆ అసోసియేషన్లో అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ టాంటెక్స్ అని సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సో సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ అనే ఒక పర్సన్ ఉన్నారు. ఆయన అలాగే శేఖర్ బ్రహ్మదేవర గారు, తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ అవ్వబోతున్నారు ఉప్పలపాటి కృష్ణారెడ్డి గారని. సో వీళ్ళ ముగ్గురు అక్కడ నన్ను గెస్ట్గా పిలిచారనమాట. సో ఆ కాంపిటీషన్కి జడ్జిగా అక్కడికి వెళ్ళాను నేను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది పార్టిసిపేట్ చేశారు ఆ కాంపిటీషన్లో. అప్పుడు మన వరప్రసాద్ గారు బొడ్డు గారు అండ్ కో ప్రొడ్యూసర్ మురళీ సాధనాల్ గారు వీళ్ళు ఏమన్నారంటే, ఈ ఫైనలిస్ట్ ఎవరైతే ఉంటారో ఈ స్వరమంజరి ఈ కాంటెస్ట్లో వాళ్ళతోటి మామ చందమామ సినిమాలో పాట పాడిద్దామని చెప్పారనమాట. సో అది మేము టోటల్గా అందరికీ అనౌన్స్ చేసినప్పుడు చాలామంది పార్టిసిపేట్ చేశారు. సో కొంచెం మీరు ప్లీజ్. సో చాలామంది పార్టిసిపేట్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో బెస్ట్ సింగర్ చేత ఈ ఫిల్మ్లో సాంగ్ పాడిద్దామని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఇండియా మున్నాకాసి గారు యాక్చువల్గా చాలా ఇంట్రొడక్షన్ ఇచ్చేశారు. నా పేరు దీపికా కాకర్ల. నేను పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లోనే. మాస్టర్స్ కోసం యూఎస్ వెళ్ళాను. అక్కడ జాబ్ చేసి పెళ్ళి చేసుకొని అక్కడే ఉంటున్నాను. ఇప్పుడు డాలస్ టెక్సస్లో ఉంటున్నాను మా వారితో. మున్నాకాసి గారు చెప్పినట్టు ఫస్ట్ హిస్టరీకి వస్తే, అక్కడ డాలస్కి వచ్చిన తర్వాత స్వరమంజరి అనే కాంపిటీషన్ అది ఎవరు కండక్ట్ చేశారు అంటే, ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం వాళ్ళు టాంటెక్స్ అనే 30 ఏళ్ల చరిత్ర గల సంస్థ కండక్ట్ చేశారు. దానికి మున్నాకాసి గారు అండ్ శ్రీనివాస్ ప్రభులా గారు అని అక్కడే ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కూడా ఇక్కడ ఉండి చేశారు. వాళ్ళిద్దరు జడ్జెస్గా వచ్చారు అండ్ నేను అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 3 రౌండ్స్ పెట్టారు అండ్ ఫైనల్గా నన్ను బెస్ట్ సింగర్గా వాళ్ళు జడ్జ్ చేసి ఎన్నుకున్నారు. అండ్ ముందుగానే చెప్పారు, ఒక సినిమాలో మామ చందమామ అనే ఈ సినిమాలో ఒక పాటకి ఛాన్స్ ఇస్తాము అని ముందుగానే చెప్పారు. అలాగే నిన్న రికార్డింగ్ జరిగింది అండ్ రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్. నో వర్డ్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా 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 మంచి పాట నాకు ఇచ్చారు. అండ్ ఫస్ట్ డెబ్యూ సాంగ్ ఇట్లాంటి పాట రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ బిఫోర్ ఐ సే ఎనీథింగ్, ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా వారికి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత టాంటెక్స్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ గారు అండ్ స్వరమంజరి కాంపిటీషన్ కోఆర్డినేటర్ శేఖర్ బ్రహ్మదేవర గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత
నా చిన్ననాటి మ్యూజిక్ టీచర్ విజయ శ్రీనివాసన్ గారు, ఇప్పుడు స్వర్గీయులు, బట్ విజయ శ్రీనివాసన్ గారికి నన్ను ఇంత మంచిగా పాడగలిగే విధంగా తీర్చిదిద్దినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత మెయిన్గా యాక్చువల్గా లింక్ వచ్చేసి పాడటానికి, అసలు ఇక్కడికి నేను రావటానికి ముఖ్య కారకులు వరప్రసాద్ బొడ్డు గారు, ఈ సినిమా ప్రొడ్యూసర్, అండ్ వెంకట్ డైరెక్టర్ గారు, అండ్ ఆఫ్ కోర్స్ మున్నాకాశి గారు చాలా హెల్ప్ చేసి నాకు నిన్న పాట పాడేటప్పుడు కూడా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు అండ్ ఆయనకు నచ్చిన విధంగా పాడించుకున్నారు. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ మురళీ గారు, కో ప్రొడ్యూసర్ గారు, మురళీ గారికి కూడా థ్యాంక్స్. ఎందుకంటే నేను యాక్చువల్గా డాలస్లో ఆఫ్టర్ విన్నింగ్, యాక్చువల్లీ బిఫోర్ ఈవెన్ విన్నింగ్ ద కాంపిటీషన్ ఒక్కసారి నన్ను పిలిచారు. పిలిచి వాయిస్ టెస్ట్ చేశారు. వాయిస్ టెస్ట్ చేసినప్పుడు వరప్రసాద్ గారు అండ్ మురళీ గారు ఇద్దరు విన్నారు. వరప్రసాద్ గారి వైఫ్ శ్రీలక్ష్మి బొడ్డు గారు కూడా విన్నారు. విని సెలెక్ట్ చేశారు. అంటే అప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చింది. అండ్ ఆఫ్టర్ సింగింగ్ ఇన్ ద ఫైనల్ కాంపిటీషన్, ఫైనల్ రౌండ్ ఆఫ్ ద కాంపిటీషన్, అప్పుడు ఇంకా కన్ఫర్మ్ చేసుకొని ఈవినింగ్ జరిగిన ఒక దీపావళి ఫంక్షన్లో అనౌన్స్ చేసి చెప్పారండి. సో దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ హౌ యాక్చువల్లీ ఐ కేమ్ ఓవర్ హియర్. నేను ఒక పాట పాడబోయే ముందు నేను మర్చిపోలేను, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నన్ను ఇంత ఎంకరేజ్ చేసి నాకు పాట ఛాన్స్ వచ్చింది అని చెప్పగానే యూఎస్లోనే రికార్డ్ చేసుకో అని అనకుండా ఇండియాకి పంపించి మా హస్బెండ్ రేవంత్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ మా అత్తగారు, మామగారికి, అందరూ నా ఫ్యామిలీ సపోర్టర్స్ అండ్ ఎవ్రీ వన్ ఆన్ ద స్టేజ్ హియర్ హూ హ్యావ్ సపోర్టెడ్ మీ త్రూ అవుట్ దిస్ జర్నీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో నిన్న రికార్డింగ్ జరిగింది అండ్ ముందుగా చెప్పినట్టు చాలా చాలా మంచి అనుభవం వచ్చింది నాకు. అండ్ చాలా మంచి ఎక్స్పోజర్ వచ్చింది. అండ్ పాట భావం కూడా చాలా బాగుంటుంది. భావం తెలిసిన వాళ్ళకి ఇక్కడ అందరూ భావానికి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళని నాకు తెలుసు. సో అందుకని ఈ పాట మీకు చాలా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఆ పాటలోంచి ఒక 2 లైన్స్ పాడమని అడిగారు కాబట్టి ఐ విల్ గో హెడ్ అండ్ సింగ్ దట్ ఫర్ యూ. శ్రీరస్తు కొత్త జంట, ఓ మస్తు వేడుకంట, నా కంట పండగేనంట, అమ్మాయి జాబిలంట, అబ్బాయి వెన్నెలంట, నూరేళ్ళు పౌర్ణమినంట, వేద మంత్రాలతో వేదికే ముంగిట, మేళ తాళాలతో పెళ్ళి సందళ్ళట. ఇలా ఉంటుందండి సాంగ్. హోప్ యు ఆల్ యాక్చువల్లీ లైక్ ఇట్. ప్రెస్ మీడియా వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారములు. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్, మామ ఓ చందమామ, శ్రీమతి శ్రీలక్ష్మి బొడ్డు సమర్పణలో వరప్రసాద్ బొడ్డు, మురళీ సాధనాల నిర్మాతలుగా మేము నవంబర్ 11వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నాం. ఫస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాం, సార్ మేము వచ్చి షెడ్యూల్ పూర్తి చేసుకున్నాక మళ్ళీ ప్రెస్ మీట్లో కలుద్దామని. ఇప్పుడు అదే చేసాం. థ్యాంక్ యూ. ఇంక నేనేం చెప్పలేను. సినిమా టైటిల్ చాలా బాగా నచ్చింది. సినిమా కూడా అంత బాగా వస్తుంది. మా యూనిట్ అందరూ కష్టపడి ఈ సినిమాని హిట్ చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు, మై ఫ్రెండ్ శంకర్. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు వెరీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. మామ చందమామ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందండి. అసలు ఎలా అయిపోయింది అసలు టైం కూడా తెలియలేదు మాకు. అసలు చాలా ఫాస్ట్ చేసుకొచ్చాం. ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ పిక్నిక్ అనమాట మాకు. డైరెక్టర్ వెంకట్ గారి వల్ల వి వెంట్ సో జోవియల్. చాలా సంతోషంగా వెళ్ళి ఒక ఫ్యామిలీ పిక్నిక్ ఎలా ఉంటుందో అలాగా జరుపుకొని వచ్చామండి. చాలా బాగా వచ్చింది అవుట్పుట్. రాజా గారు ఇచ్చిన మాటలు చాలా ఎంజాయ్ చేసాం మేము ఆన్ సెట్స్ కూడా. సో మీ అందరికీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలాగే మున్నా గారు ఫ్యాబులస్ మ్యూజిక్ ఇచ్చారు. మాకు ఒక కొత్త ఎనర్జీ ఇచ్చారండి. మంచిగా సాంగ్స్తో షూట్ చేసుకున్నాం. ఇంకా అలాగే డిఓపి బాబు గారు
కోనసీమ అందాలని ఇంకో కోణంలో చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే యాక్ట్రెస్ సనా ఇస్ నాట్ హియర్ టుడే. షీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ డెడికేటెడ్ పర్సన్ అండి. ఇంకా దీపిక పాట విన్నానండి, చాలా బాగా పాడింది. షీల్ బీ అ వెరీ బిగ్ సింగర్ ఇన్ ఫ్యూచర్. అలాగే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ వరప్రసాద్ గారు అండ్ మురళీ గారు ఫర్ గివింగ్ మీ సచ్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఫైనలీ వెంకట్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఫర్ గివింగ్ సచ్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ సెకండ్ షెడ్యూల్ కూడా ఇంతే ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని ఫెబ్లో మీ అందరి ముందుకు వస్తామని చెప్పుకుంటూ. అండ్ బిఆర్ రాజు గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ సచ్ అమేజింగ్ స్టేజ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ హార్ట్ఫుల్లీ. మీరు మా సినిమాకి చాలా హెల్ప్ఫుల్ అవుతున్నారు. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఫర్ మై మూవీ. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ మీడియా ఫర్ కమింగ్ హియర్. మై నేమ్ ఈజ్ అనీషా. ఇది నా డెబ్యూ ఫిలిం అండి. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ వారి మామ చందమామలో హీరో సిస్టర్గా ప్లే చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ వరప్రసాద్ గారు ఇంకా మురళి గారికి. అండ్ ఈ రోల్కి యాప్ట్ అవుతానని వెంకట్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఏ పర్సన్ ఎక్కడున్నా వాళ్ళ బయటికి తీసుకొస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది వెంకటన్నయ్యకు. నన్ను నమ్మి హీరో ఫ్రెండ్గా నువ్వు నాకు కావాల్సినదని పిలిపించి మరి నాకు వేషం ఇచ్చారు. అలాగే కెమెరామెన్ గారి గురించి చెప్పాలంటే భోజనం చేసేటప్పుడు మాత్రమే ఆయన చిన్నపిల్లల్లాగా ఉంటాడు. ఇంకా తర్వాత అంతా సీరియసే. వర్క్ డెడికేషన్ చాలా నేర్చుకున్నాను అన్నయ్య దగ్గర నుంచి. నిజమన్నయ్య, చాలా థ్యాంక్ యూ. మా హీరో గారు కార్తీక్ అన్నయ్య గురించి చెప్పాలంటే చాలా సెన్సిటివ్ అండి. డైరెక్టర్ గారు వచ్చి సార్ ఇలా చేద్దామంటే చేద్దాం సార్, అలాగే బాగుంటుంది. అంత కాంప్రమైజ్ హీరో దొరకడం మాకు చాలా అదృష్టం. నిజంగా వెంకటన్న చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా గురించి ఇంకా చెప్పాలంటే బిఏ రాజు గారండి నాకు ఎంతో అవకాశం ఇచ్చి వైశాఖంలో చాలా లీడ్ రోల్ చేపించారు. మాకు ఆయన ఈ సినిమాకు పిఆర్ వారు కావడం మాకు కొండంత అండగా. ఈ కథ వచ్చినప్పుడు ఆయనకి చెప్పాను. ఫస్ట్ రియాక్షన్ అంత ఉత్సాహంగా లేదు, బికాజ్ ఏ డైరెక్టర్కి ఇంకో రీమేక్ చేయాలనే ఫస్ట్ ఆశ అది ఉంటుంది, వాళ్ళ ఓన్ కథ చేయాలని ఉంటుంది. సో మన అందరి తరపున ఒక్కసారి సూరి గారికి థ్యాంక్స్ చెప్పాలి, చప్పట్లు కొట్టండి ఈ సబ్జెక్ట్ ఒప్పుకున్నందుకు. అండ్ నాకు తెలిసి తమిళ సినిమా కన్నా